ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న స్వప్నం ప్రపంచ క్రికెట్లో మునుపెన్నడూ జరగని అద్భుతం. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న సమయం. మీర్పూర్ షేరియే బంగ్లా స్టేడియంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం అదే సచిన్ సెంచరీల సెంచరీ. క్రికెట్ అభిమానులను ఎవరిని కదిలించినా ఒకటే టాపిక్. భారత్ మ్యాచ్ ఆడిన ప్రతిసారి అదే డిస్కషన్. ఫ్యాన్స్ నుంచి క్రీడా విశ్లేషకుల నోట కూడా అదే మాట. సచిన్ ఈ మ్యాచ్లోనైనా సెంచరీ చేస్తాడా? సచిన్ టెన్షన్ను పక్కన పెట్టి న్యాచురల్ గా ఆడాలని సజెషన్స్. గత వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ టూర్ దాకా మాస్టర్ 100వ శతకంపైనే అందరి కళ్ళు. ఆ సెంచరీ తమ జట్టుపై చేయొద్దని పరాయి జట్ల కామెంట్స్. ఎన్నో అద్భుత మైలురాళ్లు అధిగమించిన మాస్టర్కు సెంచరీ చేయడం కొత్త కాదు. 99 సెంచరీలు కొట్టిన సచిన్ కు మరో సెంచరీ చేయడం వింత కూడా కాదు. అయినా అభిమానుల్లో ఏదో టెన్షన్. అది ఎప్పుడు సాధిస్తాడా అని ఆతృత. అసలు సచిన్ సెంచరీ చేయకుండానే రిటైర్ అవుతాడా అని దిగులు. వీటన్నింటికి సచిన్ మీర్పూర్ లో ఫుల్ స్టాప్ పెట్టాడు. Brilliant Sachin Tendulkar. Outstanding achievement and richly deserved for someone who's been so special in this world of cricket. Yes, finally achieves the milestone. What a day for India, what a day for international cricket, what a day for international cricket fraternity. Yes, and dare I say that there could be a tear or two in Tendulkar's eyes as well. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సొంత గడ్డపై బంగ్లాదేశ్ బౌలింగ్ ను నిర్వీర్యం చేసి ఈ మైలురాయిని చేరుకున్నాడు. మాస్టర్ 99వ సెంచరీ తర్వాత అభిమానులను ఏడాది పాటు ఊరించాడు. 2011 మార్చి 12న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 99వ శతకం బాదాడు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 111 పరుగులతో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఆ తర్వాత సెంచరీ చేయకుండా 33 ఇన్నింగ్స్ల పాటు ఆడాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ తర్వాత 4 సార్లు సెంచరీకి చేరువుగా వచ్చి అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 83 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ఇంగ్లాండ్ టూర్లో 4వ టెస్టులో 91 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో కూడా 94 పరుగులకు అవుట్ అయి నిరాశపరిచాడు. రీసెంట్ గా ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరికి సెంచరీల సెంచరీని మాస్టర్ అచ్చొచ్చిన పిచ్ పై సాధించాడు. ఆసియా కప్ లో 100వ శతకం కలను సాకారం చేసి చూపించాడు. మరెవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంలా అత్యున్నత స్థానంలో నిలిచాడు. పనిలో పనిగా 2000 బౌండరీలు చేసిన ఒకే ఒక్కడుగా రికార్డు సృష్టించాడు. That's gone for 4. Upish, but quite nicely timed by Sachin Tendulkar.